బ్రహ్మోస్మి దక్షిణాయన గ్రీష్మరతో ఆషాఢమాస కృష్ణ పక్ష. ఈరోజు సప్తమి, ఈరోజు రేవతి నక్షత్రం, శనివారం, విశేషమైన రోజు. ఈరోజు మనమందరూ కూడా సప్తగిరివాస వెంకటేశ్వర స్వామి నామమంత్రాన్ని జపిద్దాం. శనివారం వెంకటేశ్వర స్వామి నామమంత్రం జపించడం కూడా మనకి అదృష్టమే. ఓం శ్రీనివాసాయ నమః అనే నామాన్ని జపిద్దాం. శ్రీనివాస విశేషమైన పదం. శ్రీ అంటే లక్ష్మి, నివాసము. లక్ష్మిని హృదయ స్థానంలో స్థాపించుకొని దర్శనమిస్తున్న వెంకటేశ్వర శ్రీనివాస అని అర్థం. అటువంటి శ్రీనివాస చాలా ఇళ్ల పైన శ్రీనివాస అనేసింటారు. ఆ ఇళ్ళని, ఆ నామాన్ని చూసినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. అంటే లక్ష్మీ నివాసము అని అర్థం శ్రీనివాస అంటే. అవును కదా? అటువంటి దివ్యమైన పేరుతో లక్ష్మిని నివాస రూపంగా, వెంకటేశ్వర నామ రూపంగా జపించడం కూడా మన అదృష్టమే. సంతోషం కావాలన్నా, ఆనందం కావాలన్నా శ్రీనివాస అంటూ ఉండండి. మీరు మనస్ఫూర్తిగా ఓం శ్రీనివాసాయ నమః అనండి. ఎప్పుడైనా భారీ కోపంగా ఉంది అనుకోండి, ఓం శ్రీనివాసాయ నమః అని ఒక 7 సార్లు మీరు అలా మనస్ఫూర్తిగా ఆ నామాన్ని జపిస్తే మీలో ఎంత భయంకరమైన క్రోధం, కోపం, ద్వేషం ఉన్న చిటికలో క్షణాల్లో తగ్గింపు అనేది స్టార్ట్ అయిపోతుంది. కావాల్సింటే మీరు పరీక్షించుకోండి. అయితే ఈరోజు ప్రస్తుతం మంత్రబలంలో శ్రీనివాసాయ నమః అనే నామాన్ని జపిద్దాం. ఓం శ్రీనివాసాయ నమః, ఓం శ్రీనివాసాయ నమః. అందరూ ఈ నామాన్ని జపించండి. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల్ని పొందండి. ఇక ఈరోజు సప్తమి. సప్తమి అంటే 7. చాలా మంది చెప్తూ ఉంటాడు 7 అనగానే వాళ్ళ జీవితం ఏడుపులాగా ఉంటుంది అని. నిజంగా అది అబద్ధం. 7కి చాలా అద్భుతమైన ప్రకృతిలో శక్తి. 7 అనే సంఖ్యకే చాలా విలువైనవి మనం చూడొచ్చు. చాలా విలువైనవి మనకి ఉదాహరణ కనబడుతూ ఉంటాయి. ఎన్నో విధాలుగా 7కి మనము అంకితాన్ని చూడొచ్చు. చూడండి, మన శరీరంలో ఎన్ని చక్రాలు ఉంటాయి? 7 చక్రాలు. వారంలో ఎన్ని రోజులు? 7 చక్రాలు ఉన్నాయి. 7 రోజులు, 7 రోజులు. అదే విధానంగా 7 లోకాలు, అదే విధానంగా 7 వర్ణాలు, అదే విధానంగా 7 ఋషువులు, 7 సముద్రాలు, 7 సాగరాలు, 7 తీర్థాలు అంటే 7 నదులు అని అర్థం. అదే విధానంగా 7 నరకాలు, 7 ధాతువులు, 7 లోహాలు. ఎన్ని ఉన్నాయి చూడండి. సప్తాహ, పెళ్లి చేసుకుంటే కూడా 7 అడుగులని మనం పెడుతూ ఉన్నాం. అటువంటివి అద్భుతాలు. తర్వాత అదే విధానంగా 7 ద్వీపాలు కూడా ఉన్నాయి. 7 ద్వీపాలు. అందులో జంబూ ద్వీపలో మనము నివాసిస్తూ ఉన్నాం. ఇటువంటివి 7కి మహోత్తరమైన శక్తి ఉంటుంది. అంతేకాదు 7 శక్తులు కూడా ఉన్నాయి. 7 మాతృకులు. అవును కదా? 7 చిరంజీవులు. అశ్వత్థామ బలిర్వాస హనుమంచ విభీషణ కృపా పరశురామచ్చ సప్తైతే చిరంజీవినః. 7 ఋషువులు ఉన్నారు, 7 చిరంజీవులు ఉన్నారు. ఇటువంటివి ఎన్నో విషయాలు మనం తెలుసుకొని ఉన్నాయి. 7 మండలాలు ఉన్నాయి. వాటి గురించి ఒకటి విస్తరిస్తూ వెళితే ఎన్ని రోజులైనా వీటి గురించి తెలియచేయడానికి సరిపోదు సమయం. సప్తాహ అనేది చాలా విశేషమైనది శక్తి. అందుకే జీవితంలో ఏ సంఖ్యని ఎవరు కూడా, ఏ దాన్ని కూడా తక్కువ అంచనా వేయకండి. అన్నిటికీ తనదైన విశేషత ఉంది. మనము శూన్యాన్ని చాలా ఈజీగా తీసుకుంటూ ఉన్నాం. శూన్య స్థానాన్ని 0 అంటారు కదా. శూన్య స్థానాన్ని ఏమి లేదు అని. యాక్చువల్లీ ఉండేదంతా అందులోనే. శూన్య స్థితి అంటాం. ధ్యానంలో శూన్య స్థితి అంటే సూక్ష్మ మోక్షం లభించేసింది శూన్య స్థితిలో ఉంటే. ఆ శూన్య స్థితి చేరుకోవడానికి ఎన్నో సంవత్సరాలు కఠిన తపస్సుని ఆచరిస్తారు. ఆ శూన్య స్థితి కావాలి అంటే ఆ శూన్య స్థితిని బ్లాక్ హోల్ అంటారు. మిల్కీ గ్యాలక్సీలో ఒక బ్లాక్ హోల్ అని ఉంటుంది.
దాని కాళికాదేవి అంటాం మనము. వాటిని మిల్కీ గ్యాలక్సీ, ఆంగ్లీయులు మిల్కీ గ్యాలక్సీ అని సైంటిస్టులు ప్రబోధిస్తున్నారు, బ్లాక్ హోల్ అంటున్నారు. అదే శూన్యస్థానం అని మేము చెప్పేది. శూన్యస్థానం అది అని. ఆ శూన్యస్థానంలోకి చేరుకోవడానికే ఎన్నో ధర్మాలు, ఎన్నో ఒక పూజలు, ఎన్నో భక్తి మార్గాలు వెనుకుంటారు. శూన్యస్థానం, సున్నా చాలా తక్కువగా ఆలోచిస్తారు. సున్నా అవ్వాలి అంటే చాలా గొప్పవాళ్ళు అవ్వాలి. అదే సంఖ్యలో తీసుకోండి, సున్నా అనేది ఏ దాని పక్క వచ్చినా దానికి అంత విలువ పెరుగుతుంది. ఏ దాని పక్క వచ్చినా దానికి విలువే. 1 పక్కన 0 వస్తే 10, 2 సున్నాలు వస్తే 100, 3 సున్నాలు వస్తే 1000, 4 సున్నాలు వస్తే 10,000, 5 సున్నాలు వస్తే 1,00,000. ఇలా 0 పక్కన శూన్యం పెరిగినంత కూడా ఆ సంఖ్య విలువ పెరుగుతుందే కానీ సంఖ్య విలువ తగ్గదు. అదే విధానంగా 1 ముందు 0 వేస్తే ఆ 1లో 0 వేసుకొని వస్తే అది శూన్యం అవ్వడానికి ఛాన్సే లేదు. ఎప్పుడైతే 1 పక్కన పీకేస్తే అప్పుడు మాత్రమే ఆ శూన్యం మిగులుతుంది. అంత గొప్పది శూన్య స్థానం అంటే. చాలా మంది వాటి గురించి అవగాహన లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బోధిస్తూ ఉంటారు, ఇష్టం వచ్చినట్టు వాటి గురించి డిస్కషన్ చేస్తూ ఉంటారు. దయచేసి అందరికీ తెలియచేసేది ఒకటే, ప్రతి సంఖ్యకు తనదే అయిన ఒక శక్తి ఉంది. ఏ సంఖ్య తక్కువ కాదు, గుర్తుంచుకోండి. శూన్య స్థానం అనేది గొప్పది. ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు దాన్ని సబ్జెక్ట్, ఒక పుస్తకంలో సబ్జెక్ట్ ఉంది, కెమిస్ట్రీ అనుకున్నాం. కెమిస్ట్రీని అందరూ బోధిస్తూ ఉంటారు. ప్రతి టీచర్ కెమిస్ట్రీ తెలిసిన వాళ్ళందరూ బోధిస్తూ ఉంటారు. వాళ్ళందరూ గురువులే. కానీ ఉత్తమ గురువు ఎవరు అవుతారు అంటే దాన్ని పరిపూర్ణంగా ప్రజెంటేషన్ చాలా గొప్పగా ఇచ్చిన వారు అందరూ ఉత్తములు అవుతారు. సబ్జెక్ట్ అందరూ మాట్లాడతారు, కానీ ఆ సబ్జెక్ట్ ని ప్రజెంటేషన్ అనేది ఉంటుంది కదా, అది అతి ముఖ్యమైనది. ఒక దాన్ని మనం ఎలా ప్రజెంట్ చేస్తాము అనేది అతి ముఖ్యం. ప్రజెంటేషన్ మంచిగా చేసినా కూడా ఎదుటి వాళ్ళు ఎలా ఉంటారో అలా వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు ఒక సబ్జెక్టు, దాన్ని మనం ప్రజెంటేషన్ మంచిగా ఇస్తాం, అందులో సందేహమే లేదు, మంచిగా ఇస్తాం మనం. కానీ స్వీకరించే వాళ్ళు ఆ సబ్జెక్ట్ని స్వీకరించే వాళ్ళు ఈజీగా తీసుకున్నారు అనుకోండి, అది వాళ్ళకి ఈజీగానే ఉంటుంది. అదే వాళ్ళు కష్టంగా తీసుకున్నారు అనుకోండి, అది వాళ్ళకి ఏదో బాధ కలిగించేలా ఉంటుంది. అదే దాన్ని వాళ్ళు కామెడీగా తీసుకున్నారు అనుకోండి, దాన్ని చూసి నవ్వుకుంటారు. అదే వాళ్ళకి ఏదైనా మనసుకి గాయపరిచేలా ఉంది అనుకోండి ఆ సబ్జెక్టు, అది వాళ్ళలో ఉన్న వీక్నెస్. వాళ్ళు అలా తీసుకున్నారు అనుకోండి, వాళ్ళ కోపం వస్తుంది. ప్రజెంటేషన్ ఒకటే, ఒకరు కోపం వస్తుంది, ఒకరికి అర్థం కాకుండా అయిపోతుంది, ఇంకొకరు ఆనందంగా స్వీకరిస్తారు. అంటే మనం ఇచ్చే ప్రజెంటేషన్ ఒకే విధానంగా ఉన్నా స్వీకరించే విధానాన్ని బట్టి వాళ్ళు భావనలు చూపిస్తూ ఉంటారు, వాళ్ళ భావోద్వేగాలు బయటకు వస్తూ ఉంటాయి. వాళ్ళు ఎలా స్వీకరిస్తారో అలా భావోద్వేగాలు బయటకు వస్తాయి. అంతే. ఇప్పుడు దారిలో ఎవరో వెళ్తూ ఉంటాడు, అతనికి భాష అనేది రాదు, భాషే రాదు. ఇక్కడ పక్కన కూర్చొని ఉంటాడు, అతను మన భాషలో అతను కామెడీగా తిట్టేస్తాడు నవ్వుతూ. అతను భాష అర్థం కాదు కాబట్టి ఓ నవ్వుతూ మాట్లాడుతున్నాడులే అని చెప్పి అతను నవ్వుకొని వెళ్ళిపోతాడు. అదే భాష తెలిసిన వాడి దగ్గర మనం నవ్వుతూ అని తిట్టేస్తే వాడు కోపం వచ్చి మనపై ద్వేషం పెంచుకుంటాడు. అంటే ఆ ప్రెజెంటేషన్ కూడా వాళ్ళు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అర్థం చేసుకునే విధానాన్ని బట్టి ఆ భావనలు కూడా మారుతాయి. ఇది చాలా గొప్ప విషయాన్ని మీ ముందు నేను తెలియచేస్తున్నా. మీరు దీన్ని ఎలా అర్థం చేసుకుంటారో అనేది మీ ఇష్టం. అయితే ప్రతిరోజు మంచి రోజే అని నేను తెలియచేస్తున్నది. ఈరోజు సప్తమి కదా, విశేషమైన రోజు. మనమందరూ కూడా చక్కగా మంత్రబలంలో శ్రీనివాసుని మనము ధ్యానం చేసుకున్నాము. అదే విధానంగా సప్త సంఖ్య మహత్వం కూడా ఈరోజు చర్చించుకున్నాం. అయితే మన సంప్రదాయాల్లో చాలా వరకు తూర్పు, పరమట, ఉత్తరం, దక్షిణం 4 దిక్కులు శ్రేష్టమైనవే. కానీ ప్రతి ఒక్క అడిగేవారు మాకు ఏ దిశ బాగా వచ్చేస్తుంది, ఏ దిశ బాగా వచ్చేస్తుంది. చూడండి, బ్రహ్మాండంలో తూర్పు దిశ అనేది చాలా విశేషమైనది. తూర్పు నుంచి వచ్చే కిరణాలు ఇంటిపైన చాలా విశేషం. తూర్పు నుంచి ప్రవేశం చేసే కిరణాలు శరీరం పైన విశేషమైన శక్తిని చూపిస్తుందంట.
ఉత్తర దిశ ద్వారం ఉన్న ఉత్తర దిశ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఉత్తర దిశలో ఎలుగు ఎక్కువ పడుతూ ఉంటే ఇంటికి అక్కడి నుంచి వచ్చే కిరణాలు ప్రభావం కూడా మన పైన చాలా విశేషంగా చూపిస్తూ ఉంటుంది. దానివల్ల మనకి ఇంట్లో ఆరోగ్యము బాగుంటుంది, అంత మంచి స్థానం కూడా మనం కల్పించుకుంటూ ఉంటాం. అన్ని విశేషంగా ఉంటాయి. చాలా మంది మాకు ఈ డోర్ అచ్చొస్తలేదు, ఈ డోర్ అచ్చొస్తలేదు, ఈ డోర్ అచ్చొస్తలేదు అంటారు. అన్ని దిక్కులు శ్రేష్టమైనవే, కానీ మనము కాలాన్ని బట్టి, మన స్థానాన్ని బట్టి, అక్కడున్న వాతావరణాన్ని బట్టి మనకి ఏ దిశలో మనకి ఏమేమి రావాలి అనేవి కరెక్ట్గా ఆ ఇంటికి అలంకరణగా మరియు అన్ని విధాలుగా వ్యవస్థ చేసుకోవాలి. అటువంటి సమయంలో ఆ ఇల్లు అద్భుతంగా ఉంటుంది. ఇంట్లో ఎంత గొప్ప ఇల్లు కట్టినా, ఏ తూర్పు దిశ అయినా ఉత్తర దిశ అయినా, ఎంత మంచి ఇల్లు కట్టినా, ఆ మంచిలో ఆ ఎంత మంచి ఇల్లు మీరు కన్స్ట్రక్షన్ చేసినా ఆ ఇంట్లో ప్రశాంతత లేకపోతే ఏం బాగుంటుంది చెప్పండి? అర్థం చేసుకోండి. ఎంత పెద్ద బోట్ అయినా, ఎంత పెద్ద అడుగైనా చిన్న కన్నం పడితే ఆ బోట్ మునిగిపోతుంది. కుటుంబంలో కావచ్చు, మనసులో కావచ్చు, చిన్న బాధ, చిన్న కల్మషం, చిన్న కోపం ఉంటే ఆ ఇంట్లో ఎవరు ప్రశాంతంగా ఉండలేరు. అందుకే కుటుంబం బాగుండాలంటే ద్వేషాలు, కోపాలు, అసూయాలు తీసేయాలి. ఆ ఇంట్లో ఎప్పుడు ప్రేమగా ఉండడానికి ప్రయత్నించాలి. ఎప్పుడైతే ఆ ఇంట్లో అందరి మనసుల్లో ప్రేమ ఉత్పత్తి అవుతూ ఉంటుందో తెలియకుండానే అది నందన వనం అయిపోతుంది, అదే స్వర్గంగా మారుతుంది. అది మాత్రం అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు. మీ జీవితంలో మీకు అపారమైన నరకం ఎప్పుడు ప్రాప్తిస్తుంది తెలుసా? అపారమైన నరకం బయట కనబడడానికి మీరు బయట ఏదైతే శరీరం ఉంటుందో ఈ శరీరము ఆనందంగా ఉండొచ్చు, ఈ శరీరము అన్ని రకాల ఆహారాలని స్వీకరిస్తూ ఉండొచ్చు, అన్నిటినీ తినచ్చు, అన్ని విధాలుగా మీరు మంచిగా ఉండొచ్చు, అన్ని మంచిదే. కానీ సూక్ష్మ శరీరం అనేది ఒకటి ఉంటుంది. అది బయట శరీరము ఆనందంగా ఉన్న సూక్ష్మ శరీరం ఎప్పుడు క్షోభతో ఉంటుంది. ఎప్పుడు అంటే మనము జీవితంలో కొన్నిటిని మన సంకల్పాలని మనం నెరవేరించకపోతే, దేవుడికి ఏదైనా ప్రకృతికి ఒక కోరికని మొక్కుంటాం. ప్రకృతికి నీకు నేను ఇది అందించేస్తాను, అది అందించకపోయినా ఆ సూక్ష్మ శరీరం బాధపడుతూనే ఉంటుందంట. మనం ఎవరికైనా ఒక వాగ్దానం చేస్తాం, ఆ వాగ్దాన్ని తీర్చకపోయినా లోపల సూక్ష్మ శరీరం బాధపడుతూనే ఉంటుంది. అదే విధానంగా ఎవరైనా తప్పు చేసి వాడు క్షమించమని అడిగిన తర్వాత మీరు బహిరంగంగా నాటకం ఆడుతూ ఆంతరికంగా క్షమించకపోయినా ఆ సూక్ష్మ శరీరం బాధపడుతూనే ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో మన వల్ల ఎవరికైనా భారీ అవమానము, భారీ అపవాదము, లేదో వాళ్ళు జీర్ణం చేసుకోలేకుండా ఉండేంత ఒక బాధ ఘటన, దుర్ఘటన మన వల్ల వాళ్ళకి జరిగింది అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి మనము ఎన్ని జన్మలు ఎత్తి రుణం తీర్చుకోవాల్సి పడుతుంది ఆలోచించండి. అలా అనుకోకుండా కుటుంబంలో ఏదో ఎక్కడో జరిగిపోయింది అనుకోండి, కానీ దాన్నే పెట్టుకొని మీరు సాధిస్తూ ఉంటే ఖచ్చితంగా మీ మనస్సాక్షి ఒప్పుకోదు, సూక్ష్మ శరీరం ఒప్పుకోదు. ఎదుటి వ్యక్తి వాళ్ళు ఆ అవమానాన్ని అనుభవించిన తర్వాత వాళ్ళు దాన్ని మర్చిపోకుండా దాన్నే మనసులో పెట్టుకొని వాళ్ళు బయట నవ్వుతూ ఉన్న ఆ సూక్ష్మ శరీరం ఒప్పుకోదు. అందుకే జీవితంలో ఎప్పుడు కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ముందు, కొన్ని ఆచరించడానికి ముందు ఫస్ట్ సూక్ష్మ శరీరం మనస్ఫూర్తిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. నిర్ణయాలు తీసుకోక ముందు ఆలోచించాలి. తీసుకున్న తర్వాత మీరు వాటిని నెరవేర్చకపోతే మీ సూక్ష్మ శరీరం ఆనందంగా ఉండదు, అది తెలియకుండానే బాధపడుతూ ఉంటుంది. అప్పుడు బహిరంగ మీరు ఎంత సంతోషంగా ఉన్నా ఆంతరికంగా సంతోషాన్ని మీరు అనుభవించలేరు. అవే కర్మ అంటాం, అవి అడ్డొస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం మెడిటేషన్ చేస్తూ ఉన్నాం, ఏదో తెలియకుండా ఆలోచనలు వస్తున్నాయి, దట్ ఈస్ కర్మ. అది డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది. ఒక భగవంతుని ధ్యానం చేయాలి, దేవాలయానికి వెళ్ళి అనుకోండి, అక్కడ చెడు ఆలోచనలు వస్తుంటాయి. ఎందుకంటే ఆ కర్మ అనేది నువ్వు ధ్యానం చేయలేకుండా నిన్ను ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దట్ ఈస్ కర్మ. అలా మనం వాటిని శుద్ధి చేసుకోవాలి అంటే సూక్ష్మ శరీరానికి అనుగుణంగా మనం జీవించడం అలవాటు పడాలి, ప్రేమించడం అలవాటు పడాలి, క్షమించడం అలవాటు పడాలి, వాగ్దానం ఇచ్చిన తర్వాత దాన్ని నెరవేర్చుకోవడానికి అలవాటు పడాలి.
అలా ఎప్పుడైతే మనం చేస్తూ ఉంటామో ఖచ్చితంగా మన జీవితంలో గొప్ప స్థాయిని వెనుకోవచ్చు. ఒక్కసారి ఎవరికైనా వాగ్దానం చేసి మనం నడుచుకోలేకపోయామో అనుకోండి, ఖచ్చితంగా ఆ బాధ మనకుంటుంది. కానీ ఎప్పుడైతే వాగ్దానం చేసిన తర్వాత మనం నడుచుకునే తీరాలి అనే మనోభిలాష అనేది మీలో ఉత్పత్తి అవుతుందో అప్పుడు మీరు అబద్ధాలు చెప్పరు, అప్పుడు సంతోషంగా ఉంటారు. మీ వల్ల అయితే చేస్తా అంటారు, లేకపోతే లేదు అంటారు. అప్పుడు మీ ఆంతరిక శక్తి ఒప్పుకుంటుంది. అప్పుడు మీరు లోపలున్న సూక్ష్మ శరీరం ఖచ్చితంగా మిమ్మల్ని స్వీకరిస్తూ ఉంటుంది. అప్పుడు మీకు తెలియకుండానే మీరు ప్రకృతిలో కలిసిపోతూ ఉంటారు. అప్పుడు ప్రకృతి కూడా మీకు కనెక్ట్ అవుతూ ఉంటుంది. మనకు తెలియకుండా కర్మ ఎమ్మడబడుతూ ఉంది అంటాం కదా, ఇటువంటి విషయాల వల్లనే మనం కన్ఫ్యూజన్ అయిపోతూ ఉంటాం. దానికి కర్మని దూరం చేసుకోవాలంటే ధ్యాన మార్గాన్ని ఎన్నుకోవాలి. ధ్యానం చేస్తూ ఉంటే భగవంతుని నామంతో మన సూక్ష్మ శరీరం ఖచ్చితంగా అది మరింత పవిత్రమై అది సంతోషం పడడం స్టార్ట్ అయితే ఆవిడ బహిరంగంగా ఈ ప్రకృతి వల్ల అన్ని శుభాలు అన్ని సంకల్పాలు నెరవేరడం మొదలవుతాయి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం, ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా. ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తలేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి, ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452344 040682766622.